మఠంపల్లి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి వివిఏ స్కూల్ వజ్రోత్సవాలకు సంబంధించి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, ఇందులో ఎంప్లాయీస్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, కులవృత్తి చేసుకునే వాళ్ళు ఉన్నారు, అందరు రకరకాలుగా ఉన్నారు. నాకు మొదటగా తెలియంగానే ఇంతమంది వస్తారా స్కూల్ ప్రోగ్రాము, 60 సంవత్సరాల స్కూల్ ప్రోగ్రాం అంటున్నారు, ఇంతమంది మారథాన్కి వస్తారా అని చెప్పి పర్మిషన్కి నా దగ్గరికి పాస్టర్ గారు ప్రసాద్ సార్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను. కానీ మార్నింగ్ చూస్తే ఆల్రెడీ 300 మంది దాటిపోయినాడు సార్, ఆ స్కూల్ దగ్గర స్టార్ట్ అవుతున్నారని తెలియగానే కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. ఇంత ఎర్లీగా, ఇంత ప్లాన్డ్గా 60 సంవత్సరాలటువంటి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేయడానికి ఇంతమంది ఉత్సాహంగా ఉన్నారంటే చాలా సంతోషంగా మరియు ఇన్స్పిరేషన్గా అనిపించింది మాకు. మనం కూడా ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది మా ప్రాంతంలో కూడా, నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అనేటువంటి ఆలోచన నాలో రేకెత్తించింది. అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు, మనము ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కొన్ని అనుబంధాలను కొన్ని ప్రాంతాలతోని, కొంత స్నేహంతో, కొంత బంధుత్వంతో కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఈ స్కూలుతో మీ అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లుగా కంటికి కన్న ముందులకు కనబడుతూ ఉంది. తల్లిదండ్రుల మీద మనకు ఎంత ప్రేమ అయితే ఉంటుందో చదువుకున్న స్కూల్ మీద కూడా అంత ప్రేమ ఉంటుంది అని మీ ద్వారా నిరూపించబడుతూ ఉన్నది. అలాగే మనం ఈ స్కూల్ గురించి నేను విన్నది, నేను గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు కావచ్చు, ఎస్ఐగా పనిచేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు కూడా చూస్తున్నది కూడా, ఇక్కడ నుంచి 60 సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియం సంబంధించిన స్కూళ్ళు అనేవి ఈ తెలంగాణ ప్రాంతం మొత్తంలో తీసుకుంటే చాలా తక్కువగా ఉండేవి. అందులో మఠంపల్లిలో అప్పటి నుంచే ఉంటుంది అని చెప్పి నేను చాలామంది ద్వారా విన్నాను. మా డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఆఫీసర్స్, నేను ఇన్స్పెక్టర్గా ఉన్నాను, ఇప్పుడు సిఐగా, డిఎస్పీ, ఎస్పీ ర్యాంకులో ఉన్న ఆఫీసర్స్ కూడా ఇక్కడి నుంచి, ఈ ఫ్యాక్టరీ నుంచి తయారైపోయిన వస్తువులే అని చెప్పని నేను విన్నందుకు నాకు చాలా సంతోషం కలిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులే కాకుండా రాజకీయ పరంగా కూడా ఇక్కడ చాలా చైతన్యం అటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి చాలామంది కూడా ఎంపీలుగా చాలా రకరకాల దాంట్లో కూడా నేను చూడడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు నేను ముఖ్యంగా గ్రహించింది మానవతా దృక్పథం. చాలా విషయాల్లో చాలామంది ఎవరికైనా సహాయం చేయాలని కానీ ఏదైనా ఒక విషయాన్ని చేసే క్రమంలో ఈ స్కూల్ విద్యార్థులు చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది. నేను లాస్ట్ మంతే ఇక్కడ 30 years 10th క్లాస్ బ్యాచ్ ఒకటి నన్ను సేమ్ ఇట్లాగనే చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అందులో కూడా మా బ్యాచ్మెంట్ ఉపేందర్ అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, దానికి కూడా రావడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మా ఊర్లో మాది ఇంటర్మీడియట్ 30 years కూడా మళ్ళీ నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీ 60 సంవత్సరాల దాన్ని కూడా రావడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక చీఫ్ గెస్ట్గా నన్ను ఉద్బోధించిండ్రు, కానీ నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా రాలేదు. నేను కూడా ఈ స్కూల్ విద్యార్థిగానే నా మనసులో అనుకునే రావడం జరిగింది. దీనికి ఒక రీజన్ ఉంది. నేను ఇక్కడ ఎస్ఐగా పనిచేసేటప్పుడు 2009 నుంచి 13 వరకు నేను ఎస్ఐగా పనిచేశాను. పనిచేసే క్రమంలో ఈ ప్రాంతంలో మనం వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చాము, చాలా కష్టపడి సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టుకున్నాము. మనం ఏదైనా సహాయం చేయాలి వేరే వాళ్ళకి అన్నటువంటి చిన్న ఒక స్వార్థంతో ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్, ఇందాక నాకు ముక్కంటి కనిపించాడు ఇక్కడ పీఈటీ గారు, అప్పుడు పీఈటీ ఉండే, ముక్కంటి కావచ్చు, సీతారామరెడ్డి కావచ్చు, మైసయ్య పీఈటీ కావచ్చు, వీళ్ళతోనే మేము వీళ్ళ సహకారం తీసుకొని అప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ పడ్డప్పుడు మేము ఇక్కడే ఇదే స్కూల్ గ్రౌండ్లో అప్పుడున్నటువంటి పాస్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక 40 మందికి మేము ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన క్రమంలో ఇప్పుడంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, చాలామందికి ఇప్పుడు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మంత్రులే వాటికి ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పిల్లలకు అవేర్నెస్ కలిగిస్తున్నారు. కానీ ఆ 2009-10 ఆ టైంలో కొద్దిగా అవేర్నెస్ అనేది లేదు. ఏ రిక్రూట్మెంట్కు పార్టిసిపేట్ చేయాలన్నా గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళాల్సి వస్తే కొద్దిగా వ్యయ ప్రయాసాలతోని, ఆర్థికపరమైన ఇబ్బందులతోనే ఉండేది.
ఆ క్రమంలో నేను ఇక్కడ ఎస్ఐగా పనిచేసినప్పుడు చేయాలనిపించి నేను చేస్తే మరి ఎక్కడ గ్రౌండ్ ఎక్కడ పెట్టాలి, వాళ్ళకు బుక్స్ ఎక్కడ ఇవ్వాలి, కోచింగ్ సెంటర్లకు ఎక్కడ పెట్టాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు నా మదిలో మొదటగా మెలిగింది వివిఎస్ స్కూలే. ఎందుకు అంటే ఇక్కడ చాలా విశాలమైన ప్రాంతం ఉంటుంది, ఇక్కడ చాలా లెక్చరర్స్ కూడా చాలా మంచిగా ఇంగ్లీష్ మీడియంతో ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆ రోజు మనం 40 మందితో స్టార్ట్ చేస్తే 10 మంది కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. అందులో గొప్పతనం ఈ యొక్క వివిఎస్ స్కూల్దే అని చెప్పి నేను నమ్మి ఇక్కడ నాకు అనుబంధం ఉందనే ఉద్దేశంతోనే ఈరోజు మీతో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అనే విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను, పంచుకుంటున్నాను. అదేవిధంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి రకరకాల వ్యక్తుల్ని, రకరకాల మనస్తత్వాల్ని, రకరకాల కారణాలను మేము చూస్తూ ఉంటాము. స్నేహం అనేది చాలా గొప్ప గుణం కలిగి ఉన్నది. అది మనకు స్కూల్లో నుంచే స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రులు డిఫర్ కావచ్చు, తండ్రి కొడుకు డిఫర్ కావచ్చు, బంధాలు మొగడు పెళ్ళం కూడా విడిపోవచ్చు. కానీ ఒక్కసారి స్నేహం అనేది మన మనసులో చిగురించిందంటే అది శాశ్వతంగా ఉండిపోతుంది. అది స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు అందరినీ చూస్తూ ఉంటే అది నిజమే అని చెప్పి నాకు ఇది ఈరోజు నాకు కలుగుతూ ఉంది. కాబట్టి చాలా సంతోషం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా మఠంపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నందుకు, దీన్ని ఇందాక పాస్టర్ సార్ చెప్పినట్టు ఈ సంవత్సరం మొత్తం ఉంటుందని చెప్పాడు సారు. ఈ సంవత్సరం మొత్తం మీరు కొనసాగిస్తున్నందుకు సంతోషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడేందుకు నాకు చెప్పిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఎస్పీ గారిది ప్రోగ్రామ్ ఉంది, పాలకేడు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఉంది, 11 o'clock సార్ వస్తాడు. అయినా కూడా నేను మీ మధ్యలోకి రావాలి, కనిపించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వివిఎస్ స్కూల్ అందరికీ కూడా, ఆర్వై సంస్థ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ మ్యారథాన్లో ఫస్ట్ 5గురికి చరమరాజ్ సార్ గారిని మెమెంటోస్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. చిల్లకేశ్వర నరేష్ 2011-12 బ్యాచ్ ఫస్ట్ ప్లేస్. నాగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆర్మీ ఆఫీసర్ 2005-2006 బ్యాచ్. దయచేసి తొందరగా ముందుకు రావాలి. థర్డ్ ప్లేస్ బానోత్ తేజ 2012-13 బ్యాచ్. ఫోర్త్ ప్లేస్ వడకొప్పుల నరేష్ 2005-2006 బ్యాచ్. ఫిఫ్త్ ప్లేస్ గుండెపాంగు స్వామి 2002-2003 బ్యాచ్. సిక్స్త్ ప్లేస్ కోరపాటి నాగరాజు 2009-10 బ్యాచ్. సెవెంత్ ప్లేస్ కర్ణెన్ నాగయ్య 1998-1999 బ్యాచ్. ఏ యశ్వంత్ 2024-25 బ్యాచ్. తరుణ్ 2012-2013 బ్యాచ్. బి నరేష్ 2004-2005 బ్యాచ్. రండి రండి.